కాకినాడలో గల మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల పిల్లల మధ్య లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. డేగల రాంబాబు మనవడైన రుద్ర జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర్ అధ్యక్షులు పి రవితేజ, కార్యదర్శి ఏవివి సతీష్ కుమార్, కోశాధికారి అంకుర్ సూరానా, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ తలారి రామచంద్రరావు, సెకండ్ వీడీజీ చిట్నిడి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల చేతుల మీదుగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోజనం, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అందజేశారు. కృష్ణమూర్తి గారు, అరుణు గారు గారాల మనవడు అయినటువంటి డేగల రుద్రాంశి గారి జన్మదినాన్ని మనం కాకినాడలో మహర్షి సాంబమూర్తి బాలికల పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే జర్మనీలో పుట్టినటువంటి ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ జన్మదిన వేడుకలు చేయాలని తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని మరి అభినందిస్తున్నాం. ఎందుకంటే పుట్టిన పిల్లలకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఉత్సవాలు చేసుకునే రోజుల్లో కూడా మరి ఈరోజు వారి పుట్టినరోజుని మన అందరి మధ్యన జరుపుకోవడం చాలా ఆనందం. సమాజ సేవ, మానవత్వం ఇంకా ఉందంటే మన డేగల రాంబాబు గారు కానీ అలాగే గంగిరెడ్డి కృష్ణ గారు కానీ మరి అద్భుతంగా మరి వారి సమాజ సేవ చేయడం ద్వారా వారు అభివృద్ధి చెందారు. ఎందుకంటే ఎంతో కష్టపడి మరి డేగల రాంబాబు గారు ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకుని ఉన్నత విద్య ద్వారా అమెరికా ఒక అబ్బాయిని అలాగే జర్మనీ ఒక అబ్బాయిని పంపించారంటే అది ఒక భగవంతుని యొక్క ఆశీస్సుల కారణంగా మరి పంపించారు. అలాగే కృష్ణ గారు కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు సేవాభావంతో, మానవత్వంతో ఎంతోమందికి సేవలు అందించి ఈరోజు సోమలకోట మున్సిపల్ చైర్మన్గా ఉన్నారంటే వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు పెంచుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సేవాభావం పెంచుకుంటే ఆ భగవంతుడే వారి యొక్క ఉన్నతిని కానీ అభివృద్ధిని కానీ మరి వారే అందిస్తారు, భగవంతుడే అందిస్తారు. దానికి నిదర్శనం డేగల రాంబాబు గారు అవ్వచ్చు, అలాగే గంగిరెడ్డి కృష్ణ గారు కూడా మనం ప్రత్యక్ష ఉదాహరణ పట్టండి. చేత వారి యొక్క బిడ్డను కూడా మరి ఆ భగవంతుడు చల్లగా ఆశీర్వదించి ఉన్నత విద్య సాధించి మరింత సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున